అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. జూన్ 7వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి వారి యొక్క భాగస్వామితో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా లేకపోతే మీ ఇంట్లో విధ్వంసం అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క భాగస్వామితో ఎలా జాగ్రత్తగా ఉండాలి, సింహరాశి వారి యొక్క భాగస్వామితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, సింహరాశి వారికి గోచార ఫలితం అయితే ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశికి అధిపతి సూర్యుడు. అలాగే వీరి యొక్క నక్షత్రాల బలం కానీ రాశిల యొక్క బలం కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అనేది చాలా బాగుంటుంది. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అనుకున్నది సాధించేంతవరకు పాటు కొన్ని శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు. శుభవార్తలు వినడమేతో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అని కూడా తెలుసుకోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితులతో అంతా కూడా బాగానే సర్దుకుంటూ ఉంటారు. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అధికారులు మీ యొక్క సమర్థవంతను గుర్తించి ప్రోత్సహిస్తారు. వృత్తి జీవితంలోనే కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. మీరు ఏదైతే కష్టపడి ఉన్నారో ఆ కష్టం ఎక్కడికి పోదు, వృధా కాదు అని కూడా చెప్పుకోవచ్చు. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగుండటం వలన ఆదాయం వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా సంబంధమైన ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు అలానే సఫలమవుతుంటాయి. కుటుంబంలోని 1, 2 శుభ పరిణయాలు కూడా చోటు చేసుకుంటాయి. దానివల్ల మీరు బాగా సంతోషంగా కూడా ఉంటారంటే అంటే వివాహాలు వంటివి హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు కుటుంబంలో కూడా కొన్ని శుభవార్తలు అయితే వింటారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ సమయంలో కొన్ని చిన్న సమస్యలు అయితే ఒడిదుడుకులు ఏవి ఎదురైనా సరే మీ యొక్క తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని ఖచ్చితంగా కూడా ఎదుర్కొంటారు. పిల్లల చదువు విషయాల్లో బాగా వృద్ధి చెందుతారు. ఆ విషయంలో మీరు చాలా సంతోషిస్తారు. మీ పిల్లలకి కూడా ఉద్యోగం రావటం, వివాహం కుదరటం వంటివి జరగటం వలన చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించినంత శుభవార్తలు అయితే వింటారు. అంతేకాకుండా మీ యొక్క సలహాలు సూచనల వల్ల మీకు అంటే చాలా వరకే కూడా మీకు లాభాలు అయితే ఉంటాయి. అంతేకాకుండా మీకు లాభదాయకమైనటువంటి వ్యాపారాలు ఇంకా బాగా లాభాలు అయితే ఉంటాయి, పురోగతి చెందుతాయని కూడా చెప్పుకోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కూడా మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు అయితే ఉంటారు. అంతేకాకుండా ఇంటా బయట కూడా బాధ్యత పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం అయితే లభిస్తుంది. ధనపరంగా ఎవరికి హామీలు అసలు ఇవ్వవద్దు అని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకు పదోన్నతి లభించే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు కొద్దిపాటి లాభాలతోని పురోగతం ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆదాయానికి లోటు లేకుండా కూడా పోవచ్చు. షేర్లు, సెక్యూర్లను బాగా లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. పిల్లల చదువుకు సంబంధించిన శుభవార్తలు అయితే వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. దానితో పాటుగా చిన్న వ్యాపారస్తులకు కూడా అధిక ధనం వస్తుంది. దాంతోపాటు ధనం వ్యయం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంది. నిరుద్యోగులకు ఆశించినంత శుభవార్తలు అయితే అందుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత అప్రమత్తంగా కూడా ఉండాలి. అయితే ఈ సింహరాశి వారికి మరి భాగస్వామి వల్ల ఎలాంటి విధ్వంసం జరుగుతుంది, భాగస్వామి వల్ల జరిగేది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉంటారు అని కూడా ఈ యొక్క వీడియో ముందుగా చూడడం వల్ల మీకు బెనిఫిట్ అనమాట.
సహజంగానే ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అయితే అనేవి సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలించి ఆశించిన ఉద్యోగ ఫలితాలు అయితే వచ్చి లాభాలు కూడా అధికంగా ఉండి వ్యాపారంలో కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అధికంగా సంపాదించి అలాగే వృత్తి ఉద్యోగాలలో కూడా పని భారం అనేది పెరిగిన మీరు చాలా మంచి పేరును ప్రతిష్టను అలాగే చూపిస్తూ ఉంటారు. పేరు ప్రతిష్టలు కూడా మారుమోగుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి కూడా తప్పకుండా మంచి చాలా మంచి ప్రశంసలను అయితే అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతలు కూడా మారటం వల్ల పని భారం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే 1-2 శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా కూడా మీకు సాగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలలో కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభం అయితే కూడా పొందుతారు. నిరుద్యోగులకు వేరుగైన అవకాశాలు కూడా అంది మంచి శుభవార్తలు అయితే వస్తాయి. అలాగే ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సానుకూల ఫలితాలు అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. వ్యక్తిగత మీకు సమస్యల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించుకునాలి. ఆదాయం వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒకరు గట్టిగా మాట్లాడినప్పుడు ఒకరు సైలెంట్ అవ్వడం చాలా ఉత్తమం. లేదు అంటే ఒకరు ఇద్దరు కూడా మాట పెంచుకొని ఎక్కువగా సమస్యల పాలవుతాయి కనుక చాలా సమస్యలు వస్తాయి అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక విధ్వంసమే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అలానే మీ యొక్క కష్ట సుఖాలు పంచుకునే వ్యక్తి కాబట్టి మీరు చేసే మంచి చెడులు ఎన్నో కూడా ఆ వ్యక్తితో మీరు డిస్కషన్ చేయడం చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. సీక్రెట్గా మీరు ఏదైతే దాచి ఉంచారో అవన్నీ కూడా బయటపడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారితో గొడవలకు దిగే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అలాగే అనవసరమైన విషయాలతో కూడా చర్చలు అయితే అనవసరమని కూడా చెప్పుకోవచ్చు. అనవసరమైన విషయాల్లో చర్చించి అక్కడ ఒక చిన్న గొడవ క్రియేట్ అయ్యే చిన్నది కాస్త పెద్దగా అయ్యి విధ్వంసం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కనుక భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. గ్రహాల అనుకూలత బాగున్నప్పటికీ కూడా కొన్ని చిన్న గ్రహాల మార్పుల వలన చిన్న సమస్యలు వస్తాయి. వాటిని అధిగమించినప్పుడే జీవితం సాఫీగా సాగిపోతుంది. కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం ఇలాగైతే చాలా బాగున్నప్పటికీ కూడా కొన్ని విధాలుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో భాగస్వామి విషయంలో మాత్రం చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాబట్టి జూన్ 7 తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి ఇలాంటి విధ్వంసం జరుగుతుంది. అనవసరమైన సమస్యలకు వివాదాలకు దూరం ఉంటారు. ఈరోజైతే మీకు జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చును. మీకు బాగా దగ్గరైనటువంటి వారితో ఈరోజైతే రాత్రంతా కూడా ఫోన్లో మాట్లాడతారు. మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. ఇక ఈరోజంతా కూడా మీరైతే విశ్రాంతంగా కూర్చోండి. మీరు ఆ యొక్క అభిరుచుల కోసం మీరు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. మీకు ఇది ఇష్టమైతే దాన్ని చేయండి. ఇంతవరకు కూడా ఇంతకుముందు మీ యొక్క దగ్గర ఉన్న వాటిని వాడి అప్పటికప్పుడు ఏవైనా కానీ కొనుక్కోండి. కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్తో చక్కగా ఉందాగా ప్రవర్తించండి. జీవితం ఆనందంగా ఉండడానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని అయితే గడపాలి. లేనిచో మీరైతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇబ్బందులను అయితే రక్షించుకోరాదు. అంటే మీకు అని ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ మీరు కానీ రక్షించుకోలేక అన్నటి స్థితిలో మీరైతే ఉండిపోతారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజు అంతా కూడా మీ మూడంతా ఆఫ్లో ఉండిపోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధ్యాత్మిక పని లేదా కార్యక్రమాలు అనేటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు ఈరోజు అయితే ఏదో ఒక విషయానికి అయితే చింతిస్తూ ఉంటారు. ఈ విధానంగా రేపటి రోజున మీరైతే మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే అందుకోబుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి.
ఈ విధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. మరిన్ని శుభ ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారు శివారాధన అయితే తప్పకుండా చేసుకోండి. శివనామస్మరణ అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీకున్నటువంటి పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి చూసారు కదండి, ఈ సింహరాశి వారికి ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.